ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారండి? మంచిది. మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ఉదయం లేచారా? మరి లేవగానే దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారా? అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని కనీసం 2-3 అధ్యాయాలు చదవటానికి ఇష్టపడండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినవాడు, దేవునితో మాట్లాడినవాడు ఎప్పుడూ ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు, అవమానించబడలేదు. అర్థమవుతుందండి? ప్రార్థించిన దానియేలు కానీ, బైబిల్ చదివినటువంటి భక్తులు కానీ ఆత్మీయంగా ఎదుగుతూనే వచ్చారు. ఈ ఉదయం కూడా రండి. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఈయన ఏం చెప్తూ ఉన్నాడంటే, యెహోవాను వెదుకుడి అంటే ఈ దినాల్లో చాలామంది ఏవేమో వెతుకుతున్నారు. వాటికంటే ప్రాముఖ్యమైనది, వాటికంటే విలువైనది దేవుని వెతకాలి. యెహోవాను వెతకండి. ఎందుకు ఆయన వెతకటం ఏంటి అని ఆలోచనలో ఉన్నారా? నిజమే. ఆయన ఎందుకు వెతకాలంటే మనం చేసిన అపరాధములు బట్టి, మన బలహీనతలు బట్టి మన యొద్ద నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఆయన తిరిగి మన యొద్దకు రావాలంటే మనం వెతకాలి. మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు విడిచిపెట్టి దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు. ఇంకా నువ్వు ఆ పాపంలో ఇంకా ఊబిలో ఉండి వెతకుండా ఉంటే ఉపయోగం ఉండదు. కనుక ప్రజలు బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క ఉద్దేశం చొప్పున దేవుణ్ణి వెతుకు. నీ నుండి దూరం అయ్యాడు నువ్వు చేసిన పనులు బట్టి. తిరిగి వెతికితే ఆయన దొరుకుతాడు. తర్వాత ఏమంటున్నాడు? ఆయన బలమును వెతుకుడి. ఏం వెతకాలి? ఆయన బలాన్ని వెతకాలి. చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడినటువంటి ఆమె దేవుని బలాన్ని వెతికి వస్త్రపు చెంగును పట్టుకున్న చాలనుకుంది. బలాన్ని ఎతికింది. ఆయన బలము, ఆయన ప్రభావము ఈమెలోనికి వచ్చినప్పుడు రక్తస్రావం ఆగిపోయింది. నీవు కూడా ఆయన బలాన్ని వెతికితే ఆయన బలము, అర్థమవుతుందా, గొల్యాతును కొట్టగలిగింది. ఆయన బలము ఎర్ర సముద్రాన్ని దాటిపుచ్చేస్తుంది. ఆయన బలము ఎరుకో గోడలు కూల్చింది. కనుక ఆయన బలాన్ని వెతకండి. ఆయన బలం మామూలుది కాదు. ఆయన బలం ముందు ఏది నిలబడదు. కనుక ఆయన బలాన్ని వెతుకు. నీ ఇంట్లో ఎంత సమస్య అయితే ఉందో అది నీ బలానికి బలమేమో, దేవుని బలం ముందు అది నిలబడదు. అందుకనే నువ్వు చక్కగా దేవుని బలాన్ని వెతికితే నీ ఇంట్లో నిలబడిన ప్రతి ఆయుధము కూడా కూలిపోతుంది. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఏం వెతకాలి? ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఇది ఎతకొద్దు. దేవుని సన్నిధిలో ప్రతీది కూడా ఉంది. కనుక ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం. కనుక వెతకండి, దేవుడి కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి ఆరోగ్యాలు ఇచ్చి పరిచర్య చేయడానికి కృపించారు. వీధి సువార్త జరగటానికి అయా బహుగా వాడుకుంటున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈరోజు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ఇంకా అనేక మంది మిమ్మల్ని ఎదిగేవారు ఉండటానికి సహాయం చేయమని, ఈ పరిచర్యను అభివృద్ధిపరచండి, మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.